బాగుండకపోవడం వల్ల, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల, ఇట్లాంటి వాటి వల్ల వస్తుంది. అయితే మరి నాకు ఏ విషయంలో ఈ కొలెస్ట్రాల్స్ అనేవి పెరిగాయి, అది కూడా హై ఎండ్ లో అన్నమాట. అంటే చాలా డేంజరస్ లెవెల్లో అన్నమాట. డేంజర్ బెల్స్ అంటారు కదా, అలాంటి లెవెల్స్ లో కొలెస్ట్రాల్స్ అనేవి పెరిగాయి. అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం చూసుకుందాము. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. యాక్చువల్లీ నాకు కొలెస్ట్రాల్ అనేవి అంటే నార్మల్ గా అయితే మనకి 30 బిలో ఉన్న వాళ్ళకి మాక్సిమం కొలెస్ట్రాల్స్ అనేవి ఉండవు. కాకపోతే నాకు ఇష్యూ ఏం జరిగింది అంటే, సో నా ప్రీవియస్ వీడియోస్ చూసి ఉంటే, సో ప్రీవియస్ ప్రెగ్నెన్సీ వల్ల జరిగిన ఇష్యూ అన్నమాట నాకు ఈ కొలెస్ట్రాల్ అనేది. ప్రెగ్నెన్సీ అయితే దానికి ఇష్యూ ఏం జరిగింది అనేసి మీరు అనుకోవచ్చు. యాక్చువల్లీ నాకు ప్రెగ్నెన్సీలో హై బీపీ అయ్యి చాలా ఇష్యూ అయింది. బేబీ రిలేటెడ్ కూడా చాలా ప్రాబ్లం అయ్యింది అని ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. చూడని వాళ్ళకి వీడియో లింక్ కింద పెడతాను. అయితే ఏంటి అని అంటే, నాకు ఈ హై బీపీ అనేది ఇంటర్నల్ గా లోపలే అన్నమాట. ఎక్కువ సిమ్టమ్స్ ఏమి కూడా కనిపించకుండా ఉండడం వల్ల, అంటే కొన్ని ఉన్నాయిలేండి, కాళ్ళు వాపులు రావడం, బాడీ స్వెల్ అవ్వడం మెల్లిమెల్లిగా ఇలా జరిగింది. కాకపోతే మేము కూడా తెలుసుకోలేకపోయాం. డాక్టర్ కూడా మాకు సరిగా చెప్పలేదు, పట్టించుకోలేదు. అయితే అదంతా పక్కన పెట్టేసి, అయితే ఎప్పుడైతే ఈ హై బీపీ అనేది ఎక్కువగా ట్రిగ్గర్ అవుతుందో, ఎక్కువగా పెరుగుతూ ఉంటుందో, అప్పుడు ఏమవుతుంది అంటే మదర్ నుంచి బేబీకి వెళ్ళే ఆ ఫుడ్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో, సో మనకి ఈ అంబలికల్ కార్డ్ త్రూ వెళ్తూ ఉంటుంది కదా. సో ఇది అనేది బీపీ ఉండడం వల్ల ఏంటి అంటే, బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఎక్కువగా ఉందనుకోండి, ఈ ఫుడ్ సప్లై అనేది బేబీకి వెళ్లకుండా స్టాప్ అవుతుంది అన్నమాట. ఆ సప్లై అనేది ఆగిపోతుంది, ఈ బీపీ కానీ థైరాయిడ్ కానీ షుగర్ కానీ, సో డయాబెటీస్ కానీ ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళకి. సో నాకు తెలియలేదు కాబట్టి ఏం జరిగింది అంటే, నేను తిన్న ఫుడ్ అంతా కూడా నా బాడీకే వచ్చేసింది అన్నమాట. అంటే అసలు బేబీకి ఏం వెళ్ళలేదు మాక్సిమం ఫుడ్ అనేది. సో బేబీ ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వలేకపోయింది. ఆ వెయిట్ అంతా ఫుడ్ నాకే వచ్చింది అన్నమాట. అంటే నా బాడీకే పట్టేసింది అన్నమాట. అంటే నేను ఇప్పుడు ఏం తిన్నా కానీ, ఫ్రూట్స్ కానీ, లేదా ఫ్యాట్ ఫుడ్ కానీ, మీట్ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, ఏం తిన్నా కానీ, సో ఇప్పుడు ఏదైనా జంక్ ఫుడ్ కానీ, ఆయిల్ ఫుడ్ ఏం తిన్నా కానీ అది నా బాడీకే పట్టేసింది అనమాట. బేబీకి అసలు ప్రోటీన్స్ కానీ ఏది కూడా వెళ్ళలేదు. సో దీనివల్లే నాకు ఈ కొలెస్ట్రాల్స్ అనేది పెరిగాయి అని తర్వాత తెలిసింది. ఎప్పుడైతే నేను సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్నానో, అప్పుడు ఫుల్ బాడీ టెస్ట్ చేసినప్పుడు నాకు ఫుల్ బాడీలో కిడ్నీ, లివర్, బ్లడ్, థైరాయిడ్, షుగర్ అన్ని టెస్ట్లు అనేవి ఉంటాయి ఫుల్ బాడీ. అందులో ఇంకొక మెయిన్ టెస్ట్ ఏంటంటే లిపిడ్ ప్రొఫైల్. ఈ లిపిడ్ ప్రొఫైల్ అంటేనే మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయని తెలుసుకునే టెస్ట్ అన్నమాట. అయితే ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసినప్పుడు డాక్టర్స్ షాక్ అయిపోయారు అన్నమాట. అసలు ఎలా ఉన్నాయంటే, మనకు ఒక 5 టైప్స్ అలా ఉంటాయండి. సో కొలెస్ట్రాల్స్ అనేవి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఇలా ఒక 5 టైప్స్ ఉంటాయి. సో ఈ 5 టైప్స్ కొలెస్ట్రాల్స్ లో నాకు ఏవైతే ఎక్కువ ఉండొద్దు, బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ, ఇంకా ట్రైగ్లిజరైడ్స్ అని ఒకటి ఉంటుంది. సో ఇవి ఏవైతే మెయిన్ గా మనకి ఎక్కువ ఉండొద్దో అవే నాకు ఎక్కువగా ఉన్నాయి. నేను ఎక్కువ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు ఎక్కువ తెలియదు. సో నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కనుక్కున్న తర్వాతే తెలిసింది మనకి HDL ఉంటుంది, LDL ఉంటుంది, సో ఇలా మనకి ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటుంది. ఇలా డిఫరెంట్ గా మనకి కొలెస్ట్రాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అందులో మెయిన్ గా ఏవైతే ఎక్కువ ఉండొద్దు, ట్రైగ్లిజరైడ్స్, LDL, ఇవి నాకు ఎక్కువగా ఉన్నాయి. నార్మల్ రేంజ్ వచ్చేసి మనకి కొలెస్ట్రాల్స్, ఈ ట్రైగ్లిజరైడ్స్ ఏవైనా కానీ మాక్సిమం 150 వరకు ఉండాలి. కాకపోతే నా రిపోర్ట్స్ నేను పక్కన మీకు స్క్రీన్ షాట్స్ అనేవి షేర్ చేస్తాను. 150 వరకు ఉండాలి మ్యాక్స్. ఓకే, స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది, కొద్దిగా కొలెస్ట్రాల్ ఉంది అంటే అది మహా అంటే 200 లో ఉండాలి. నాకు ఆల్మోస్ట్ 400 ఉంది. సో 400 కాదు, 470, 500 రేంజ్ లో ఉంది, 459, 500 రేంజ్ లో ఉంది. సో
400-500 రేంజ్ లో అంటే అది చాలా ఎక్కువ అన్నమాట. సో ఇవి డేంజర్ అన్నమాట. అంటే మన బ్రెయిన్ కి మన హార్ట్ కి సప్లై చేసే కొన్ని మంచి ఏవైతే కొలెస్ట్రాల్స్ ఉంటాయో అందులో కూడా ఇవి ఇంత ఎక్కువగా ఉండడం వల్ల మనకి బ్రెయిన్ కి కానీ హార్ట్ కి కానీ ఇష్యూ అవుతుంది అన్నమాట. ఇవి సప్లై అవ్వడం వల్ల, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ సప్లై అవ్వడం వల్ల వీటి వల్లే మనకి ఎక్కువ మందికి ఇప్పుడు హార్ట్ స్ట్రోక్స్ రావడం, హార్ట్ చాలా 15 years, 9 years, 20 years, 30 years, 25 years వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ప్రజెంట్ చాలా మందికి. ఈ హార్ట్ అటాక్స్ రావడానికి మెయిన్ రీజన్ సో ఈ ఏవైతే కొలెస్ట్రాల్స్ హై ఉండొద్దో, ఈ కొలెస్ట్రాల్స్ అనేవి బ్యాడ్ అనే కాదు, ఏదైనా కానీ ఏ రేంజ్ వరకు ఉండాలో ఆ రేంజ్ మించి ఉంటే అది మనకి ప్రమాదమే. అలాగే నాకు ఇది మెయిన్ గా ప్రెగ్నెన్సీ వల్ల ఈ కొలెస్ట్రాల్స్ హై అవ్వడం జరిగింది. సో డాక్టర్స్ అయితే షాక్ అయిపోయారు. సో డెలివరీ తర్వాత నాకు వాళ్ళు డైట్ అనేది చెప్పారు. సో ఎక్కువగా ఫ్యాట్, జంక్ ఫుడ్ కానీ అన్ని కూడా కొన్ని రోజులు మానే, ఎందుకంటే బాడీలో ఆల్రెడీ నీకు చాలా ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి హై ఉన్నాయి కదా, అది ఏ విధంగా వచ్చింది అనేది సెకండరీ. సో ప్రెగ్నెన్సీలో వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అది నీకు చాలా డేంజరస్. సో హార్ట్ కి కానీ బ్రెయిన్ కి కానీ చాలా ఇష్యూ అవుతుంది. ఎందుకంటే బీపీ ఒకటి నాకు చాలా 170-180 బీపీ ఉంది ప్రెగ్నెన్సీలో. అండ్ ఈ కొలెస్ట్రాల్స్ లిపిడ్ ప్రొఫైల్ అనేది చాలా డేంజరస్ గా ఉంది కాబట్టి. సో డెలివరీ తర్వాత నేను డాక్టర్ ని కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ నాకు సో ఫుడ్ డైట్ చార్ట్ అనేది సజెస్ట్ చేశారు రెగ్యులర్ గా. కాకపోతే నా ఓన్ గా నేను రెగ్యులర్ గా వీడియోస్ చూస్తూ, డాక్టర్స్ ఉంటాయి కదా యూట్యూబ్ లో వీడియోస్ ఎలా డైట్ ఫాలో అవ్వాలి, సో డైటీషియన్స్ ఉంటారు కదా వాళ్ళ వీడియోస్ అన్ని ఫాలో అయ్యి నా ఓన్ గా నేను ఏమంటారు ఒక చార్ట్ అనేది రెడీ చేసుకొని ఇవే తినాలని ఫిక్స్ అయిపోయాను. సో వాటి వల్లే నాకు మళ్ళీ నేను నా కొలెస్ట్రాల్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకున్నాను. రెగ్యులర్ గా ఎంత ఉండాలో 150 అంటే 150 వరకే తీసుకొచ్చేసుకున్నాను అన్నమాట. అండ్ నేను ఈ ఏదైతే ఫుడ్ సప్లై అనేది బేబీకి వెళ్ళకుండా నా బాడీకి వచ్చింది కాబట్టి వెయిట్ గెయిన్ అనేది కూడా ఒక రేంజ్ లో పెరిగిపోయాను అన్నమాట. అంటే 1 month లో 10 kgs పెరగడం అలా జరిగింది అన్నమాట. సో ఈ వెయిట్ కూడా తక్కువ అవ్వాలి అని డాక్టర్ చెప్పారు. సో నేను ఏమేమి ఫాలో అయ్యాను అనేది ఇప్పుడు చూద్దాము. సో నేను బ్రేక్ఫాస్ట్ కింద మెయిన్ గా ఏంటి అంటే ఇవి చిన్న చిన్నవి, ఎక్కువ మనీ అయ్యేవి, ఎక్కువ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చేసుకునే థింగ్స్ ఏవి కాదు. మెయిన్ గా నేను బ్రేక్ఫాస్ట్ లో వచ్చేసి ఓట్స్ తినడం, లేకపోతే మన రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ ఇలాంటివి తినాలనిపిస్తే దోశ తినాలనుకుంటే పెసరట్టు లేకపోతే రాగి దోశ అంటాం కదా, ఇవి ఎక్కువగా తిన్నాను. మన రెగ్యులర్ రైస్ తో చేసిన దోశ అసలు టచ్ చేయలేదు నేను. సో పెసరట్టు కానీ రాగి దోశ కానీ ఇవేంటంటే మనకి హై ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. మనకి ఇందులో కార్బ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మనకి బాడీకి వెయిట్ గెయిన్ అవ్వకుండా మంచి ప్రోటీన్ ఇస్తుంది. ప్రోటీన్ ఎక్కువ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతాం. సో లేకపోతే దోశ, అదే పెసరట్టు, లేకపోతే రాగి దోశ, లేకపోతే రాగి ఇడ్లీ, ఇవి ఎక్కువ తిన్నాను. అండ్ ఓట్స్ ఎక్కువ తిన్నాను. ఓట్స్ వచ్చేసి ఓట్స్ తో ఉప్మా చేసుకోవడం కానీ, ఓట్స్ తో పుడ్డింగ్. సో మనకి చియా సీడ్స్ దొరుకుతాయి. సో చియా సీడ్స్ జస్ట్ 50 రూపీస్ ఇస్తారండి, మీకు 1 month వస్తాయి. కొన్ని చియా సీడ్స్ వేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఏంటి అంటే మనం ఓట్స్ అనేది ఓవర్ నైట్ కొద్దిగా వేడి పాలు వేసి నానబెట్టుకొని, సో అందులో చియా సీడ్స్ వేసుకొని కొద్దిగా బెల్లం, స్వీట్నెస్ కోసం బెల్లం కానీ షుగర్ వేసుకోవడం కన్నా కొద్దిగా నేను బెల్లం వేసుకునేదాన్ని పుడ్డింగ్ లో. సో ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకోవడం కానీ, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే 1 hour ముందే హాట్ మిల్క్ లో ఓట్స్ వేసేసి ఈ పుడ్డింగ్ ఏవైతే చియా సీడ్స్ ఉంటాయో చియా సీడ్స్ వేసేసి కొద్దిగా బెల్లం వేసేసి మనం అది ప్యాక్ చేసామనుకోండి, అది ఒక మంచి పుడ్డింగ్ లాగా అవుతుంది. మనకి ఇలా స్టిక్కీ టెక్స్చర్ లాగా అవుతుంది. ఎక్కువగా నేను బ్రేక్ఫాస్ట్ కింద ఓట్స్, పెసరట్టు, రాగి దోశ లేకపోతే రాగి ఇడ్లీ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నాను. లేకపోతే రాగి జావ తాగడం ఇలాంటివి ఎక్కువ చేశాను. అండ్ నెక్స్ట్ వెయిట్ లాస్ డ్రింక్స్ విషయానికి వస్తే నేను గ్రీన్ టీ అంటే రోజు ఇవన్నీ తాగాలి కాదు, నేను చెప్పే డ్రింక్స్ రోజుకు ఒకటి తాగేదాన్ని.
సో ఈరోజు గ్రీన్ టీ తాగితే రేపు చియా సీడ్స్ తోని మనకి నిమ్మకాయ, వేడి నీళ్ళలో నిమ్మకాయ రసం వేసుకొని అందులో కొన్ని చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు కానీ వేసుకొని తాగుతూ ఉంటాం కదా, ఆ డ్రింక్. సో లేకపోతే లెమన్ టీ అని అంటారు కదా, లెమన్ టీ డికాషన్ చేసుకొని అందులో కొద్దిగా లెమన్ వేసుకొని తాగితే సూపర్ గా ఉంటుంది, వెయిట్ లాస్ కి బాగా పనిచేస్తుంది. లేకపోతే జింజర్ టీ కూడా అంతే, డికాషన్ లో కొద్దిగా అల్లం బాగా దంచి మరగబెట్టుకొని తాగుతూ ఇవన్నీ మనకి వెయిట్ లాస్, ఫ్యాట్ అనేది బర్న్ చేస్తాయి. ఇవన్నీ మనకి గ్రీన్ టీ కానీ, జింజర్ టీ కానీ, లెమన్ టీ కానీ, ఈ లెమన్ ఏదైతే చెప్పా కదా నేను, ఈ లెమన్ టీ కానీ ఇవన్నీ కూడా రోజు ఒక టీ తాగేదాన్ని. మన రెగ్యులర్ చాయ్ కాఫీ తాగకుండా ఇవే తాగేదాన్ని వెయిట్ లాస్ కోసం. సో వెయిట్ లాస్ డ్రింక్స్ వచ్చేసి ఇవే డీటాక్సిఫై చేస్తాయి, మనకి వెయిట్ లాస్ ఫ్యాట్ కట్టర్ లాగా పనిచేస్తాయి. బ్రేక్ఫాస్ట్ కి ఇవి. లంచ్ వచ్చేసి రైస్ తక్కువ క్వాంటిటీ, రైస్ తో పాటు వెజిటేబుల్స్ కానీ ఫిష్, చికెన్ ఇలాంటివి ఎక్కువ అన్నమాట. మటన్ తినకపోయేదాన్ని. సో మటన్ లో మనకి ఎక్కువగా మటన్ తినడం కన్నా మనం ఫిష్ తినడం బెటర్. ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ ఎక్కువ తీసుకోవడం బెటర్. సో ఇది స్పెషల్ గా కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇద్దరికి ఈక్వల్ గా పనిచేస్తుంది. సో రైస్ ఎక్కువ తినకుండా తక్కువ క్వాంటిటీ రైస్, మిగతా వెజ్జెస్ ఎక్కువగా ఒక బాయిల్డ్ ఎగ్ 2 పీసెస్ వేసుకోవడం, ఆనియన్ సలాడ్, లేకపోతే కొద్దిగా ఫిష్ కానీ చికెన్ కానీ, ఇవన్నీ అయిపోయేలోపు మనకి బల్క్ గా అనిపిస్తుంది ప్లేట్. కాకపోతే ఇవన్నీ తినడం వల్ల ఏంటంటే మనకి ఇందులో ఎక్కువగా ఫ్యాట్ అలాంటివి ఉండవు కాబట్టి మనం తిన్నా కానీ మన బాడీకి ఎలాంటి ఫ్యాట్ అనేది ఇవ్వదు, అండ్ మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. రైస్ తక్కువ తిని ఇది ఎక్కువ తినేదాన్ని. ఆ పిక్స్ అనేవి మీకు కొన్ని చూపిస్తాను ఎగ్జాంపుల్ కోసం, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ ఏమన్నా తినాలనిపిస్తే స్నాక్స్ కింద డ్రై ఫ్రూట్స్, మ్యాక్సిమం బాదం కానీ మనకి వాల్నట్స్ కానీ ఇలా ఉంటాయి కదా, కొన్ని తినడం అలాంటివి చేసేదాన్ని. అండ్ నెక్స్ట్ డిన్నర్ కి నేను మాక్సిమం 90% నేను తిన్నది ఏంటి అంటే రోటీసే. అది చపాతీ కానీ, జొన్న రొట్టె కానీ, ఏదైనా కానీ, జొన్న రొట్టె అయినా చపాతీ అయినా కానీ మాక్సిమం ఇవే అన్నమాట. లేకపోతే రాగి దోశ, పెసరట్టు. అంటే మన బాడీకి ఎక్కువగా కార్బ్స్ లేకుండా ప్రోటీన్ ఎక్కువ ఇచ్చే ఫుడ్. సో ఇవే అన్నమాట నేను తిన్నది. ఎక్కువగా మనకి ఎనర్జీ ఇచ్చేవి, ఎక్కువగా మనకి ఏమంటారు కార్బ్స్ ఇచ్చేవి కాకుండా ప్రోటీన్ ఎక్కువ ఉండి కార్బ్స్ తక్కువ ఉండే ఫుడ్డే నేను మొత్తం మాక్సిమం తిన్నాను. అండ్ ఇది ఒక 50%, ఇది అయితే 50% కాదు, ఫుడ్ మనము డైట్ అనేది 25% అయితే మనము 75% చేయాల్సింది ఎక్సర్సైజ్ అన్నమాట. అది వెయిట్ లాస్ అవ్వడానికైనా, కొలెస్ట్రాల్స్ తక్కువ చేసుకోవడానికైనా, ఫ్యాట్ అనేది తగ్గించుకోవడానికైనా మనం ఎంత డైట్ తిన్నా అది 25% కిందకే వస్తుంది. ఇంకా 75% ఎక్సర్సైజ్. సో బాడీ యాక్టివిటీ అన్నమాట, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. మనం లైఫ్ స్టైల్ చేంజ్ అంటాము, డైట్ అంటాం, ఎక్సర్సైజ్, ఇవే మనకి మెయిన్ ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అవ్వడానికైనా, ఫ్యాట్ లాస్ అవ్వడానికైనా, కొలెస్ట్రాల్స్ తగ్గించుకోవడానికైనా అన్నిటికీ ఒకటే అండి. అండ్ ఇంకొకటి, నేను ఎక్సర్సైజ్ అంటే ఇంటి దగ్గర ఒక రోజు చేస్తే ఇంకో రోజు చేయబుద్ధి అవ్వకపోయేది కాబట్టి నేను జిమ్ లో జాయిన్ అయ్యాను. సో జిమ్ లో ఏంటంటే అట్లీస్ట్ మనం మనీ కట్టినందుకన్నా న్యాయం చేయాలి అని వెళ్ళడం స్టార్ట్ చేస్తాం. ఒక్కసారి మనకి అలవాటై రిజల్ట్స్ అనేవి మనకి తెలిస్తే మనం ఇంకా ఆపలేమన్నమాట. నేను చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను కాబట్టి 15 to 20 kgs వెయిట్ గెయిన్ అయిపోయాను కాబట్టి నాకు ఆ తగ్గడం అనేది నాకు రిజల్ట్స్ కనిపించినప్పుడు ఆటోమేటిక్ గా ఇంకా పొద్దున్న లేవగానే నేను జిమ్ వెళ్ళిపోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఈ ఫుడ్ తినాలి, ఇది చేయాలి, నెక్స్ట్ ఇది చేయాలి అనేది మన బ్రెయిన్ లో వచ్చేస్తుంది అన్నమాట ఆటోమేటిక్ గా. సో నేను అలానే చేశాను. అండ్ మనకి బాడీ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో జిమ్కి వెళ్ళలేము అని అనుకునే వాళ్ళు అట్లీస్ట్ ఒక ½ an hour వాకింగ్ చేసి ఆ తర్వాత చిన్న ఎక్సర్సైజ్లన్నా స్టార్ట్ చేయండి. ఈజీ అనమాట. తొందరగా వెయిట్ లాస్ అవుతాము, ఫ్యాట్ లాస్ అవుతాము, కొలెస్ట్రాల్స్ అనేవి చాలా తగ్గుతాయి. ఇవే నేను పాటించినవి, స్పెషల్ గా ఇంకా నేను ఏం చేయలేదు. ఇవే మెయిన్ అన్నమాట. సో ఎక్సర్సైజ్ చేయడం, ఫుడ్ అన్ని ఇందులో పెద్దగా మీరు నేను కడుపు కాల్చుకుంటున్నాను అనడానికి ఏం లేదు. ఎందుకంటే చికెన్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, ఎగ్స్ ఉంటాయి, సో దోశలు ఉంటాయి, ఇడ్లీలు ఉంటాయి, అన్ని ప్రోటీన్ రిచ్వి.
మన రెగ్యులర్ రైస్ తో చేసినవి కాకుండా అంతే డిఫరెన్స్. సో టీ కాఫీ బదులు మనకి ఈ వెయిట్ లాస్ డ్రింక్స్, డీటాక్సిఫై డ్రింక్స్ ఉంటాయి, అంతే డిఫరెన్స్. వీటి వల్లే నేను వెయిట్ లాస్ అయ్యాను. అండ్ మెయిన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది వెయిట్ లాస్ కి కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవడానికి, ట్రైగ్లిజరైడ్స్ తగ్గించుకోవడానికి నాకు చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి రీసెంట్ గా ఒక వీడియో కూడా చేసి పెట్టాను. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అందరూ కూడా. సో వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకున్నారు. చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ వీడియో ఓన్లీ ప్రెగ్నెన్సీలో కొలెస్ట్రాల్ పెరిగిన వాళ్ళ కోసం అని కాదండి. సో ఎవరికైనా కొలెస్ట్రాల్ హై ఉన్న వాళ్ళకి ఇలాంటి డైట్ ఫాలో అవుతే తొందరగా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయని స్పెషల్గా చెప్తున్నాను. నాకు ఇంత తక్కువ ఏజ్లో కొలెస్ట్రాల్ ఎందుకు వచ్చింది అనేది తెలియడం కోసం మాత్రమే. సో నాకు ఇలా ప్రెగ్నెన్సీలో వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో అనేది కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్ ఎవరికి ఎక్కువ ఉన్నా కానీ సో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. సో ఈ వీడియో ప్రతి ఒక్కరి కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఎప్పుడో ఒకసారి వీక్ ఆఫ్స్లో మనము చీట్ మీల్ అనేది చేసిన తప్పులేదు. సో ఇలాగా నేను ఆల్మోస్ట్ 15 kgs తగ్గాను. ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను. సో ఇవే అన్నమాట నేను తీసుకున్న నా కొలెస్ట్రాల్స్. నేను రివర్స్ అన్నమాట. సో 450, 470 అంటే ఆల్మోస్ట్ 500 ఉన్న కొలెస్ట్రాల్ని మనకు ఉండాల్సిన నార్మల్ రేంజ్ 150 అయితే 450, 470 ఉన్న కొలెస్ట్రాల్ని మళ్ళీ 150 తీసుకురావడం అంటే అది నార్మల్ విషయం కాదు. ఇలాగా సింపుల్గా ఈజీగా కొలెస్ట్రాల్స్, వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అన్నీ కూడా ఒకటే డైట్, ఒకటే లైఫ్ స్టైల్ చేంజెస్, యాక్టివిటీ అన్నీ ఒకటే దాంట్లో ఉంటాయండి నిజం చెప్పాలంటే. సో ఇలా సింపుల్గా తగ్గించుకోవచ్చు కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇంకా కూడా సో మీ రెస్పాన్స్ అనేది నాకు తప్పకుండా కావాలి. లైక్, షేర్, కమెంట్. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఫస్ట్ టైం వచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంకో మంచి వీడియో వరకు టాటా.